తాగొద్దంటూ కాళ్ల వేళ్ల పడి వేడుకున్న చెప్పులు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నారు. మత్తుకు బానిసైన అబ్బాయిలు చేస్తున్న దాడుల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా అది గంజాయి కాదని, మద్యం మత్తులో దాడులు చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులకు సర్ది చెప్తున్నారు. సత్యసాయి జిల్లా కాడసముద్రం గ్రామంలో జరుగుతున్న తంతుపై ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కాడసముద్రం గ్రామస్తులు గంజాయి అనే పదం వింటే చాలు గజగజ వణికిపోతున్నారు. గ్రామంలోని కొందరు అబ్బాయిలు చదువులు పక్కన పెట్టి గంజాయి మత్తుకు బానిస కావడం ఆ గ్రామస్తుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారి వికృత చేష్టలతో ఆ కుటుంబ సభ్యులే కాదు, కాడసముద్రం గ్రామంలోని మరికొందరు అబ్బాయిల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లల్ని గ్రామ శివారుకు తీసుకెళ్లి కర్రలు చెప్పులతో చితకబాదుతూ ఉండడంతో గంజాయికి బానిసైన వారిని కట్టడి చేయండి మహాప్రభు అంటూ పోలీసుల్ని జనం వేడుకుంటున్నారు. పోలీస్ అధికారుల వాదన మరోలా ఉంది. అది గంజాయి కాదని, మద్యం మత్తులో దాడి చేస్తున్నారని గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం జరుగుతోంది. కాళసముద్రంలో గంజాయి వ్యవహారంపై పోలీసులు దాగుడుమూతలు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ బిడ్డలు గంజాయికి బానిసలయ్యారని గ్రామస్తులే నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే అది మద్యం మాత్రమేనని పోలీసు ఉన్నతాధికారులు స్టేట్మెంట్స్ ఇవ్వడం వారిని మరింతగా కుంగతీస్తోంది. 3 రోజుల క్రితం కొందరు అబ్బాయిలు మత్తులో విచక్షణారహితంగా చేస్తున్న దాడి దృశ్యాలు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్లల్లో ఉన్న తమ పిల్లల్ని గంజాయి మత్తుకు బానిసైన కొందరు అబ్బాయిలు గ్రామ శివారుకు లాక్కెళ్లి చితకబాదుతున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంజాయికి బానిసైన వారి నుంచి తమ పిల్లల్ని కాపాడాలంటూ వేడుకున్నారు. కాళసముద్రం గ్రామానికి వచ్చిన ఎస్పీ రత్నాను చుట్టుముట్టిన బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఐదు రోజుల క్రితం తమ పిల్లల్ని ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు విచక్షణారహితంగా కొట్టారని, చెప్పులు చింతబరిగిలతో దాడి చేశారని వాపోయారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చి 3 రోజులైనా నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. గ్రామంలోని పలువురు మహిళలు ఎస్పీని చుట్టుముట్టారు. తాము అవమానంతో కుమిలిపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మహిళలు విష రసాయనం తాగేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాళ్ల మీద పడి వేడుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకుని బాటిల్ లాగేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా మహిళలు శాంతించలేదు. ఎస్పీని చుట్టుముట్టడంతో డీఎస్పీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి వారికి సర్ది చెప్పేందుకు తంటాలు పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత ఏర్పడ్డాయి. డీఎస్పీ దగ్గరుండి ఎస్పీని వాహనంలో ఎక్కించి గ్రామం నుంచి పంపించేశారు. సముద్రంలో జరిగిన విషయానికి ఎస్పీ గారు మేడం తెలిసిన వెంటనే కాళసముద్రం గ్రామానికి వచ్చి విచారించి జరిగిన అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మేడం గారు తగిన చర్యలు తీసుకుంటాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చట్టపరమైన చర్య తీసుకొని పోలీసు వ్యవస్థను జరగబోయే రోజుల్లో మేము అండగా ఉంటాము అని మా ఎస్సీ కులానికి అండగా ఉండి మీకు న్యాయం చేస్తానని మేడం గారు భరోసా ఇవ్వడం ఉంది. జరిగిన సంఘటన పైన చర్య తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. హామీ ఇచ్చింది. అట్లా కొట్టిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. సిఐ సారు, డిఎస్పీ సారు మాకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఎస్పీ రత్న మాత్రం కాళసముద్రం గ్రామస్తుల వాదనతో ఏకీభవించలేదు. గంజాయి మత్తులో దాడి జరగలేదని, మద్యం మత్తులో యువకులు దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడిన వారి రక్త నమూనాల్ని సేకరించి ల్యాబ్కు పంపుతామన్నారు. ఏ మత్తులో దాడి జరిగిందనేది ల్యాబ్ రిపోర్టులో స్పష్టమవుతుందని ఎస్పీ చెప్పుకొచ్చారు. పిల్లలు గంజాయి మత్తులో చెరగలేకపోతున్నారు, కొట్టుకుంటున్నారని చెప్పి ఒక వీడియోతో ప్రచారం రావడం జరిగింది. దానిపై వెంటనే స్పందించి ఎస్డిపిఓ కదిరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వెంటనే దానిపై చర్యలు తీసుకొని వారికి
విలేజ్ విజిట్ చేయడం జరిగింది. ఒక పికెట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళని పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి వెరిఫై కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళు మద్యం తీసుకోవడం జరిగింది, విచారణలో తేలింది. ఆ తదుపరి నిన్న కదిరిలో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వచ్చే టైంలో అదే విలేజ్లో పికెట్ ఉండటము, అక్కడ కొంతమంది పోలీస్ సిబ్బంది ఉండటం, గ్రామస్తులు కూడా కొంతమంది భయం ఆందోళనతో ఉన్నారని తెలియడంతో ఎస్టీపీ వారి టీంతో విజిట్ చేయడం జరిగింది విలేజ్ని. అక్కడ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది, స్కూల్ యాజమాన్యంతో హెడ్ మాస్టర్ తనతో కూడా మాట్లాడడం జరిగింది, ప్రజలకు అవగాహన కూడా కల్పించడం జరిగింది. దానికి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పిల్లలు దెబ్బతిన్నటువంటి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు దీనిపై న్యాయం చేయాలని, ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని, క్యాస్ట్ పేరుతో కూడా అబ్యూజ్ చేశారని చెప్పి ఈ డిస్క్రిమినేషన్ లేకుండా చూడాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దానికి స్పందించి వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కేసులో ఈరోజు జ్యువెలర్స్ అవటం వలన జ్యువెలర్ బోర్డుకి ప్రొడ్యూస్ చేస్తూ కూడా జరుగుతుంది. కాళసముద్రం గ్రామస్తులు చెబుతున్నట్లుగా గంజాయి ఆ గ్రామానికి నేరుగా సరఫరా అవుతుందా? ఎక్కడి నుంచి వస్తోంది? బడికో కాలేజీకో వెళ్లే మైనర్లకు మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోనీ ఎస్పీ చెప్పినట్లుగానే అది మద్యమే అయినా మైనర్లకు విక్రయించే వారిపై చర్యల దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మైనర్లు దాడి చేస్తున్న దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం అనే స్థాయికి పసివారు దిగజారిపోయారు. వదిలిపెట్టండ్రా ప్లీజ్ అని బాధిత బాలురు వేడుకుంటున్నా కనికరించలేదు. దీనికి పగ ప్రతీకారాలు కారణం కాదు, మత్తు మాత్రమే కారణమని దాడి చేస్తూ దూషించే వారి మాటల్ని వింటే స్పష్టంగా అర్థమవుతోంది. దాడి ఘటన వైరల్ అయిన తర్వాతే గ్రామంలో జనం నోళ్లు విప్పుతున్నారు. సుమారు ఏడాది నుంచి నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిగా చెప్పినా ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదని కుమిలిపోతున్నారు. పిల్లల్ని మందలిస్తే ఆ మత్తులో వారు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారోనన్న భయం వారిని వెంటాడుతోంది. పిల్లల భవిష్యత్తును తలుచుకుని నిద్రాహారాలు మానుకుని కుంగిపోతున్నారు. గంజాయి సరఫరాపై గట్టి నిఘా పెట్టి విక్రయదారులు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే గంజాయి కానీ మరే ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారిని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. కదిరి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో దొరికే గంజాయిని వివిధ మార్గాల్లో తరలిస్తున్నారు. రైళ్లలో ప్రయాణం చేస్తూ బిచ్చగాళ్ల వేషంలో గంజాయి పట్టుకొస్తున్నారు. కొందరు యువకులు గంజాయి రవాణాను చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. రైల్లో గంజాయి బ్యాగును ఒకచోట పెట్టి గమ్యస్థానానికి దగ్గరలో ఫోన్ చేసి కస్టమర్లను తీసుకోమంటున్నారు. లేని పక్షంలో సంచిని విసిరేస్తున్నారు. సిగరెట్లలో గంజాయి కూరి విక్రయించడం మామూలు విషయం అయిపోయింది. కాళసముద్రం గ్రామానికి సైతం గంజాయి అలాగే అందుతోందని చెబుతున్నారు. గంజాయి మద్యం మత్తుకు బానిసైన మైనర్లను కౌన్సిలింగ్ కు పంపి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు పెద్దలు గుర్తించాల్సిన టైం వచ్చింది.